ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను చెప్పే ఈ అద్భుతమైన విషయం విన్న తర్వాత మీ మనసులో ఒక పెద్ద తుఫాను మొదలవుతుంది. మీ కాళ్ల కింద నేల జరిగినట్టు, మీ గుండెల్లో ఒక కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చినట్టు అనిపిస్తుంది. ఇది కేవలం సాధారణమైన వార్త కాదు, రోజువారీ జీవితంలో వచ్చే ఒక సామాన్యమైన సంఘటన కాదు. ఇది చరిత్ర పుస్తకాల్లో బంగారు అక్షరాలతో శాశ్వతంగా నమోదయ్యే ఒక మహత్తరమైన సత్యం, ఒక గొప్ప ఘట్టం. మన దేశం యొక్క గౌరవం, మన భారతమాత యొక్క శక్తి, మన సైనికుల ధైర్యం ఇవన్నీ కలిసి ఒక భయంకరమైన, ఆకర్షణీయమైన కథగా మారిన ఈ సంఘటన మనకు కొత్త ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. ఇది మన పొరుగుదేశంలో జరుగుతున్న ఒక పెద్ద మార్పు గురించి, మన దేశం యొక్క బలాన్ని ప్రపంచానికి చూపించే ఒక గొప్ప అధ్యాయం. కానీ ఈ ఆసక్తికరమైన కథను మొదలుపెట్టే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మన దేశం గురించి మాట వచ్చినప్పుడు, మన భారతదేశం యొక్క గొప్పతనం గురించి, మన సైనికుల సాహసాల గురించి మాట్లాడ్డం మీకు ఇష్టమైతే వీడియో లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో జై హింద్ రాయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు మన పొరుగుదేశం బంగ్లాదేశ్లో ఏమి జరుగుతోందో చూస్తే ఆ స్థితి ప్రపంచం మొత్తం చూసి ఆశ్చర్యపోతోంది. బంగ్లాదేశ్లో ఇప్పుడు ఒక పెద్ద అలజడి మొదలైంది. ఒక భయంకరమైన మంజర్ కల్పిస్తోంది. భారత్ను బలహీనంగా భావించిన ప్రతి ఒక్కరినీ ఇది ఆలోచింపజేస్తుంది. వారి మనసుల్లో ఒక కొత్త భయాన్ని పుట్టిస్తుంది. ఒక్క క్షణం మీ కళ్ళు మూసుకుని ఆలోచించండి. మీ మనసును గతంలోకి తీసుకెళ్లండి. మీరెప్పుడైనా మీ కలలో కూడా ఊహించారా? భారత్ తన రక్తం మరియు కష్టంతో పోషించిన ఆ దేశం 1971లో మన వేలాది సైనికులు సంతోషంగా ప్రాణాలర్పించి స్వేచ్ఛ ఇచ్చిన ఆ దేశం ఒకరోజు భారత్కు ధైర్యంగా కన్నెత్తి చూస్తుందని? అప్పటి యుద్ధం గుర్తుందా? మన సైనికులు ఎలా పోరాడారు, ఎలా విజయం సాధించారు? ఆ రక్తం, ఆ త్యాగాలు అవి మన దేశం యొక్క బలం. కాని ఇప్పుడు ఆ దేశం మనకు వ్యతిరేకంగా తిరగబడుతోంది, మనకు ధైర్యంగా లలకరిస్తోంది. ఇదొక పెద్ద ఆశ్చర్యం, ఒక పెద్ద ఛాలెంజ్. కాని ఇక అంతేకాదు ఫ్రెండ్స్, నీళ్లు తలపైకి దాటిపోయాయి. సహనం యొక్క హద్దు మీరిపోయింది. మన సరిహద్దు దాటి వస్తున్న ఈ వార్తలు ప్రతి ఒక్క బంగ్లాదేశీకి గుండెల్లో భయం నింపేస్తాయి. వాళ్ల 7 తరాలు భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే 100 సార్లు ఆలోచిస్తారు. ఇది మన దేశం యొక్క కొత్త శక్తి, మన సైన్యం యొక్క కొత్త ధైర్యం. మన రఫెల్ విమానాలు, మన ట్యాంకులు, మన మిస్సైల్సు ఇవి కేవలం ఆయుధాలు కాదు, మన దేశం యొక్క గర్జనలు. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒకే ప్రశ్న అడుగుతోంది, ఒకే ఆలోచనలో మునిగిపోతోంది. బంగ్లాదేశ్ ఇక గాజాలాగా మారిపోతుందా? ప్రపంచపటంపై మరో దేశం పేరు తుడిచిపెట్టబడే సన్నాహాలు మొదలైపోయాయా? గాజా యుద్ధం గుర్తుందా? ఇజ్రాయేల్ ఎలా పోరాడింది, ఎలా శత్రువులను నాశనం చేసింది? అదే రకంగా బంగ్లాదేశ్లో ఇప్పుడొక పెద్ద మార్పు మొదలవుతోంది. ఇది కేవలం ఒక వార్త కాదు, ఒక చరిత్రకు మొదలు. ఎందుకంటే ఇక ఈ పోరాటంలో భారత్ ఒక్కటే లేదు. భారత్ పక్కన మన అత్యంత సన్నిహిత స్నేహితుడున్నాడు. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన మరియు అత్యంత రహస్యమైన బుద్ధి ఉన్న దేశం ఇజ్రాయేల్. ఇజ్రాయేల్ యొక్క మోసాద్ ఆ దేశం యొక్క శక్తి. ఇది ప్రపంచానికి తెలిసిన సత్యం. హమాస్ను, పాలస్టీనా లోపలికి దూసుకెళ్లి ఉగ్రవాదులను పూర్తిగా నాశనం చేసిన ఇజ్రాయేల్, గాజాలో ఎత్తైన భవనాలను కొద్ది గంటల్లో మట్టిలో కలిపేసిన ఇజ్రాయేల్, అదే రకంగా దానికంటే భయంకరంగా బంగ్లాదేశ్కు హెచ్చరిక వచ్చేసింది. ఇజ్రాయేల్ మరియు భారత్ కలిసి పనిచేస్తున్నారు. మన బలం రెట్టింపవుతోంది. సరిహద్దుపై భారత సైన్యం ట్యాంకులు గర్జిస్తున్నాయి. ఆ గర్జనలు శత్రువుల గుండెలను కంపింపచేస్తున్నాయి. ఆకాశంలో రాఫెల్ విమానాల శబ్దాలు మారుమోగుతున్నాయి. అవి మన దేశం యొక్క ఆకాశ శక్తిని చూపిస్తున్నాయి. అక్కడ బంగ్లాదేశ్ ప్రభుత్వం చేతులు మరియు కాళ్లు వణుకుతున్నాయి. అధికారం మోకాళ్లమీద పడిపోయింది. రాత్రి నిద్ర పూర్తిగా పోయింది. వాళ్ల మనసుల్లో భయం కమ్ముకుంది. ఇంతలోనే ఇప్పుడే వచ్చిన ఒక వార్త వాషింగ్టన్ నుంచి బీజింగ్ వరకు అందర్నీ కదిలించేసింది. ఒక రాఫెల్ యుద్ధవిమానం, 3 రహస్యమైన ట్రక్లు మరియు భారీ మొత్తంలో ఆయుధాలు ఒక్క క్షణంలో మరియు ఒకే దెబ్బతో అన్నీ బూడిద పుప్పలుగా మారిపోయాయి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఇజ్రాయెల్ రహస్య సమాచార సంస్థ భారత్కు ఏమి చెప్పింది? రాత్రికి రాత్రే ఇంత పెద్ద చర్య ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఆ మదరసాలో జరిగిన భయంకరమైన పేలుడు, అక్కడున్న వ్యక్తులు చిదిమిపోయిన ఆ ఘటన వెనుక నిజమైన కారణం ఏమిటి? మీడియా మీకు చూపించని సత్యం, మీకు దాచిపెట్టిన నిజం. ఈ వీడియోలో మేము అన్ని రహస్యాలను బయటపెడతాం. ఇది కేవలం ఒక వార్త కాదు, ఒక పెద్ద కుట్రను బయటబయలు చేసే ఒక గొప్ప రివీల్. ఫ్రెండ్స్, గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్లో జరుగుతున్న సంఘటనలు ఎవరికీ రహస్యం కాదు. మనమంతా చూశాం మరియు విన్నాం. మన రక్తం మరిగిపోయింది, మన మనస్సు కలవరపడింది. మన హిందూ సోదర సోదరీమణులతో అక్కడ జంతువుల్లా ప్రవర్తించారు. ఇల్లు తగలబెట్టారు, ఆలయాలు కూల్చారు, మహిళల గౌరవంతో ఆటలాడారు.
ఇది కేవలం హింస కాదు, ఒక పెద్ద కుట్ర. మనమంతా మనసులో ఆలోచిస్తున్నాం, భారత ప్రభుత్వం ఇంకెంత సహనం చేస్తుంది, ఎప్పుడు యాక్షన్ తీసుకుంటుంది? ఇది మనకు పెద్ద ప్రశ్న. కాని ఫ్రెండ్స్, పాపం పెరిగి పెరిగి ఎక్కువైనప్పుడు కేవలం వినాశనమే వస్తుంది. బంగ్లాదేశ్లోని యూనస్ ప్రభుత్వం మరియు అక్కడి కట్టర్పంథీయులు ఒక విషయం మర్చిపోయారు. వాళ్ల పక్కన భారత్ ఉందని, మన దేశం బలం ఏమిటో వారికి తెలియదు. ఇక కబూతర్లు ఎగరవేయడం కాదు, శత్రువు ఇంట్లోకి దూసుకెళ్లి మిస్సైల్ వేయడమే మన విశ్వాసం. మన ప్రధాని మోదీగారు ఎలా చెప్పారు? మనమిక చూసి కూర్చోము, యాక్షన్ తీసుకుంటాం. అప్పుడే ఈ ఆటలో కొత్త మలుపు వచ్చింది. ఒక ఆసక్తికరమైన ట్విస్ట్. మైదానంలోకి దిగిన ఆ ఆటగాడి పేరు వినగానే ఉగ్రవాదులు భయపడతారు. అది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ బహిరంగంగా బంగ్లాదేశ్కు స్పష్టమైన హెచ్చరిక ఇచ్చింది. హిందువులపై ఒక్క గీత కూడా పడితే, అల్పసంఖ్యాకులపై అత్యాచారాలు ఆగకపోతే బంగ్లాదేశ్ గతి గాజాలాగే అవుతుంది. ఇజ్రాయెల్ కేవలం మాటలు చెప్పేది కాదు, అది చేసి చూపిస్తుంది. ప్రపంచం చూసింది, శత్రువులను నేల కిందినుంచి కూడా తవ్వితీసి చంపేస్తారని. ఇప్పుడు భారత్ బలం మరియు ఇజ్రాయెల్ మేధస్సు కలిస్తే బంగ్లాదేశ్ ప్రభుత్వం స్థితి ఎలా ఉందో ఊహించండి. వాళ్లు అమెరికా, చైనాకు ఫోన్ చేస్తున్నారు, కాని ఎవ్వరూ సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు. సరిహద్దు నుంచి తాజా వార్త ఏమిటంటే, భారత్ రాత్రికి రాత్రే ఫిరంగులు, భీష్మ ట్యాంకులు, వేలాది సైనికులను మోహరించింది. కాని అసలు కథ మొదలవుతుంది 3 ట్రక్కులు ఒక దట్టమైన అడవిగుండా రహస్యంగా వెళ్లడంతో. మొదటగా మోసాద్ ఉపగ్రహాలు ట్రక్కుల కదలికలను పట్టుకుని ఒక్క సెకండు కూడా వృధా చేయకుండా భారత్కు సమాచారమిచ్చాయి. ఏ దారి ద్వారా ట్రక్కులు వస్తాయి, ఏ సమయంలో వస్తాయి, ఏ ట్రక్కులో ఏముంది అని. ఈ సమాచారం చాలా ఖచ్చితమైనది మరియు తప్పు అవకాశం. సమన్వయ సమాచారం భారత వాయుసేనకు చేరగానే అంబాలా ఎయిర్బేస్లో అలర్ట్ మొదలయింది. సైరన్లు మోగాయి, పైలట్లు సిద్ధమయ్యారు, రన్వే మీద కదలికలు పెరిగాయి. కొన్ని క్షణాల్లోనే భారత్ యొక్క అత్యంత శక్తివంతమైన యుద్ధవిమానం రఫెల్ ఆకాశంలోకి దూసుకెళ్ళింది. రఫెల్ సాధారణ యుద్ధవిమానం కాదు. దాని గర్జన వినగానే శత్రువు వణుకుతాడు. ధ్వనివేగాన్ని దాటి దూసుకెళ్లిన రఫెల్ బంగ్లాదేశ్ సరిహద్దు సమీపానికి చేరుకుంది. రాడార్పై 3 ట్రక్కులు లాకయ్యాయి. కింద ఉన్న డ్రైవర్లకు ఏమీ తెలియలేదు. వాళ్లు తమ కుట్రల్లో మునిగిపోయారు. భారత్కు నష్టం కలిగించాలని కలలు కంటున్నారు. అప్పుడే పైలట్ లక్ష్యాన్ని లాక్ చేసి ఒక బటన్ నొక్కాడు. వెంటనే భయంకరమైన పేలుడు. కిలోమీటర్ల దూరం వరకు భూమి కంపించింది. అగ్నిజ్వాలలు రాత్రి నిశ్శబ్దాన్ని చీల్చాయి. 3 ట్రక్కులు ఒక్క క్షణంలో అగ్నిగోళాలయ్యాయి. కోట్ల విలువైన ఆయుధాలు కరిగిపోయాయి. అక్కడున్నవాళ్లు పూర్తిగా మాయమయ్యారు. సంపూర్ణ కుట్ర మట్టిలో కలిసిపోయింది. మిషన్ పూర్తయ్యాక రఫెల్ భారత సరిహద్దుల్లోకి తిరిగి వచ్చింది. ఇదే సర్జికల్ స్ట్రైక్. హెచ్చరికలు కాదు, నేరుగా చర్య. ఇదే ఇప్పటి భారత్. ఈ దాడి తర్వాత బంగ్లాదేశ్ సైన్యంలో భయం పట్టుకుంది. కమ్యూనికేషన్ ఆగిపోయింది. రాడార్ విఫలమైంది. హెచ్చరిక లేకుండానే వినాశనం జరిగింది. అసలు భయం దాడి కాదు, అంత రహస్య సమాచారం భారత్కు ఎలా చేరిందన్నదే. వాళ్లకిప్పుడు ఒకటే అనిపిస్తోంది, భారత్ కన్ను ప్రతి అడుగుపై ఉంది. కథ అక్కడితో ఆగలేదు. బంగ్లాదేశ్ లోపల కూడా కదలికలు మొదలయ్యాయి. రా ఏజెంట్లు వేషాలు మార్చుకుని సక్రియమయ్యారని సమాచారం. భారత వ్యతిరేక శక్తుల జాబితాలు తయారవుతున్నాయి. అదే సమయంలో మరో పేలుడు. బంగ్లాదేశ్లోని ఒక మదరసా పూర్తిగా ధ్వంసం. అది చదువు కేంద్రం కాదు, ఉగ్ర శిక్షణ కేంద్రం. అక్కడ బాంబులు, AK-47ల శిక్షణ సాగుతోంది. శిక్షణ జరుగుతుండగానే భారీ పేలుడు భవనాన్ని నేలమట్టం చేసింది. ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం మరియు మీడియా ప్రపంచం ముందు ఆరోపణలు చేస్తోంది. భారత్ మౌనంగా ఉంది. కాని ఇంత ఖచ్చితమైన ఘటనలు ఒకటే చెబుతున్నాయి, శుభ్రపరిచే ఆపరేషన్ మొదలయింది. ఇక ఇది సరిహద్దుల విషయం మాత్రమే కాదు, మొత్తం ప్రాంత భద్రత అంశం. భారత నౌకాదళం కూడా పూర్తి అప్రమత్తతలోకి వచ్చింది. బంగాళాఖాడీలో యుద్ధ నౌకలు, సబ్మెరైన్లు కదులుతున్నాయి. ఇది సాధారణ చర్య కాదు. దీంతో ఢాకాలో అత్యవసర సమావేశం జరిగింది. ప్రతీకారం గురించి చర్చలు సాగాయి. కాని బంగ్లాదేశ్కు ఒక విషయం అర్థమైంది, ఇది పాత భారత్ కాదు. భూమి నుంచి, గాలిలో నుంచి, సముద్రం నుంచి 4 వైపులా ఒత్తిడి పెరుగుతోంది. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయి. ఈ పెద్ద అడుగుకు కారణం స్పష్టం, బంగ్లాదేశ్లో హిందూ అల్పసంఖ్యాకులపై పెరుగుతున్న హింస. భారత్ దౌత్యపరంగా మాట్లాడింది, వినిపించుకోలేదు.
ఇక మౌనంగా కూర్చోలేదని తేల్చింది. అందుకే 3 కీలక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. అక్కడి నుంచే భారత్పై కుట్రలు పుడుతున్నాయి.